ఆ, మన దేశంలో సతీ సహగమనం అనేది ఒకటి ఉండేది. ఐడియా ఉందా మీకు? సతీ సహగమనం. విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్ మొదలైన వాళ్ళు పోరాటం చేసి దాన్ని ఆపడానికి కృషి చేశారు. 1515 నుంచి 1940 వరకు, 1515 నుంచి 1941 వరకు భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో దాన్ని బ్రేక్ చేస్తా వచ్చారు. బెంగాల్లో దాని గురించి నిషేధం విధిస్తూ 1829 డిసెంబర్ 4న చట్టం చేశారు. 1829 డిసెంబర్ 4న సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేశారు. అది ఎంత భయంకరం అంటే జస్ట్ 2 మాటలు చెప్తాను మీకు నేను. భర్త చనిపోయాడు అనుకో, అతన్ని తీసుకెళ్ళి కట్టెల్లో కాలుస్తారు కదా, చితిని పేరుస్తారు. చితిని పేర్చి దాని మీద భర్తను పండుకోబెడతారు. ఉత్తరాదిని ఒక రకంగా చేస్తారు, దక్షిణాదిని ఒక రకంగా చేస్తారు, మధ్యలో మన దగ్గర తెలుగులో ఒక రకంగా చేస్తారు. 3 రకాలు చెప్తా. ఈ సతీ సహగమనం వాళ్ళు ఎట్లా చేస్తారు. దక్షిణాదిని చేసేటప్పుడు వాళ్ళు ఎట్లా చేస్తారంటే, చితికి ఆనిచ్చి ఒక మంచె కడతారు. ఒక మంచె 4 కర్రలతో ఒక మంచె. ఈమెని ఇంటికాడ నుంచి అన్ని అలంకరణ చేసుకొని, ఆభరణాలు అన్నీ రెడీ చేసుకొని, భర్తతో పాటే ఆమెను కూడా ఊరేగింపుగా తీసుకొస్తారు. మేళతాళాలు, సంగీత వాయిద్యాల మధ్య. ఫస్ట్ భర్త చనిపోయిన తర్వాత ఆమె ఏడ్చినంత వరకు ఏడవనిస్తారు. ఆమె ఏడుపు మాని కాస్త నెమ్మది పొందినప్పుడు ఇంకా ఆమెను ప్రిపేర్ చేస్తారన్నమాట. తరతరాలుగా వస్తున్న ఆచారం. దీన్ని నువ్వు నెరవేర్చకపోతే మన కుటుంబానికి చెడ్డ పేరు, కాబట్టి నువ్వు దీన్ని స్వీకరించాల్సిందే, ఖచ్చితంగా నువ్వు ఈ కార్యక్రమాన్ని ఒప్పుకోవాల్సిందే అని ఆమెను ప్రేరేపిస్తారు. అలా చేస్తే నువ్వు గొప్పదానివి అవుతావు, జనం నీ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు, చరిత్ర అవుతుంది, అది ఇది. నిన్ను కన్నందుకు మా కుటుంబం కూడా గొప్ప ధన్యత పొందుకుంటుంది. దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? చనిపోయిన నీ భర్త దగ్గరికి వెళ్తున్నావు, ఇద్దరు కలిసి పుణ్యలోకాలకి వెళ్ళిపోతారని చెప్పి ఆమెను ఆ విధంగా ప్రిపేర్ చేస్తారు, ప్రేరణ కలిగిస్తారు. ఆమె సిద్ధపడినప్పుడు ఊరేగింపుగా ఆమెను అక్కడికి తీసుకొని వస్తారు. అన్ని అలంకరణలు చేసి, రకరకాల పూలు ధరింపజేసి, గాజులు ధరింపజేసి, చేతికి అద్దం కూడా ఇచ్చి అన్ని ఏర్పాటు చేసి ఆమెని ఊరేగింపుగా తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ భర్త శవం ఉంటుంది కదా, ఆ శవానికి పక్కగా మంచి అలాంటిది కడతారు. కట్టి దాని మీదకి ఎక్కిస్తారు ఈమెని. అక్కడికి వచ్చినప్పుడు తన బంధువులకి అప్పగింతలు చెప్పుకుంటుంది, తన పిల్లల గురించి చూసుకోమని. అక్కడికి వచ్చిన తర్వాత ఆ ఒంటి మీద ఉన్న ఆభరణాలన్నీ తన బంధువులకు తలా ఒకటి ఇచ్చేస్తుంది. వాళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ మృతదేహం అక్కడ కట్టెల మీద ఉంటుంది, ఏమేమో సజీవంగా ఉంటుంది. ఈమె నా మంచి ఎక్కిస్తారు. మంచి ఎక్కిచ్చి కార్యం మొదలు పెడతారు. ఆ శవం చుట్టూ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత ఆ శవానికి నిప్పంటిస్తారు. అతనేమో చనిపోయి ఉంటాడు, అతనికి ఏ స్పర్శ తెలియదు, ఏ బాధ ఉండదు. ఇక ఈమె ఉన్న మంచి ఉంది కదా, ఈ మంచి మీద ఆమె కూర్చోబెట్టి ఉంచారు కదా, ఇది బాగా మంట రగులుకోగానే వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేసి ఆ మంచె 4 కర్రలు 4 పట్టుకొని ఒక్కసారిగా లాగుతారు. లాగినప్పుడు ఆ భగ మండుతున్న ఆ చితి మంటల్లో ఈమె పడిపోతుంది. పడిపోయిన దాన్ని ఇక లేవకుండా కట్టెలతో కప్పేస్తారు. ఇక సజీవంగా కాలిపోవాల్సిందే. అది సతీ సహగమనంలో ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే, ఆమెని ఊరేగింపుగా గుర్రం మీద తీసుకొని వస్తారు. భర్త పాడిపోతుంటది, అతన్ని కూడా ఒక మంటపం లాగట్టి అందులో చేర్చి తీసుకొని వస్తారు. వాళ్ళిద్దరిని, ఆయనేమో పాడి మీద, ఆమెమో గుర్రం మీద, ఒక చిన్న గుర్రం తీసుకొని ఊరేగింపుగా తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత ఫస్ట్ భర్తని ఆమెను ఒక దగ్గర ఆపుతారు. భర్తని ఫస్ట్
చితి మీదకి ఎక్కిస్తారు. చితి మీదకి ఎక్కించి ఒక వ్యక్తి కుండ తీసుకొని చేతితో కాగడా తీసుకొని ఆ సమీప బంధు ఎవరో అతనికి సంబంధించిన వ్యక్తి ఆ చితి చుట్టూ 3 సార్లు తిరుగుతారు. తిరిగిన ప్రతిసారి ఒక బెజ్జం పెడతారు. అట్లా 3 సార్లు 3 బెజ్జాలు పెట్టి అయిపోయిన తర్వాత ఆ కుండ పగల కొడతారు. ఈ నిప్పుతో ఉన్నటువంటి దాని మీద వేస్తారు. చితి మంట స్టార్ట్ అయింది. దాని మీద బాడీ కాలుతూ ఉంటుంది. మంటలు బాగా ఊపందుకున్న తర్వాత ఈమెను తీసుకొస్తారు. గుర్రం మీద నుంచి దించి ఈమెకు ఒక చాప అడ్డం పెడతారు. చాప అడ్డం పెడతారు, ఆ చితి కనపడకుండా అడ్డం పెట్టి తీసుకొచ్చి ఏమో ముందే పెట్టుకొని తీసుకొస్తారు. ఆ చాపని మనిషి ఇక్కడ ఉంటుంది, చాప ఇట్లా అడ్డం ఉంటుంది. తీసుకొస్తారు, ఊరేగింపుగా తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఆమె ఆభరణాలన్నీ తీసి ఇచ్చిద్ది. ఆమె కొడుకులు కూతుళ్ళు కలిగింది అయితే బంధువులకి అప్పగింతలు చేసిద్ది. వీళ్ళందరినీ తీసుకోండి, జాగ్రత్త చూడండి అని. ఆ తీసుకొచ్చేటప్పుడు పాట పాడతారు. నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్తున్నావని పాట పాడేవాడు చెబుతాడు పాటలో. ఈమె కూడా పాట పాడిద్ది అనమాట. అవును, నేను నా భర్తను కలుసుకోవడానికి పోతున్నాను అని. అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆమెను చితి చుట్టూ 3 సార్లు తిప్పుతారు. ఆభరణాలు, ఆ వస్త్రాలు అవన్నీ తీసేసి ఒక పసుపు వస్త్రం చుడతారు ఆమెకి. చుట్టి ఆ చాపని అడ్డం పెట్టి ఈ పక్క ఏమో నిలబెట్టి ఆ పక్క చితిలో ఏమి సంబంధించినటువంటి రైసు, బట్ట, దువ్వెన, అద్దం, అలా కొన్ని ఐటమ్స్ వేపిస్తారు అందులో. తర్వాత 3 సార్లు చాపను అడ్డం పెట్టి చితి చుట్టూ తిప్పించి తర్వాత చాప తీసేస్తారు. ఇక భర్త డెడ్ బాడీ కాలుతా కనపడుతూ ఉంటుంది. భయంకరమైన మంటలు ఎగిసి పడుతూ ఉంటాయి. అప్పుడు ఈమెకు ఒక నూనె కుండ ఇస్తారు. నూనె కుండ. ఆ నూనె కుండ తీసుకొని ఆ నూనె కుండను నెత్తి మీద ఒలికించుకుంటా అలాగూ స్పీడ్గా పోయి అందులో దూకాలి. ఆ నూనె కుండ ఎందుకంటే కాలాలి కదా. ఆ మేళ తాళాల నడుమ అలాగూ వెళ్ళి అందులో దూకేయాలి. అందులో దూకి ఆ మీద పడ్డ నూనెతో తను కాలిపోయింది. ఎప్పుడైతే అలాగా అందులో పడిపోయిందో, అందులో దూకిందో, వెంటనే బంధువులంతా తలా ఒక కట్టె పట్టుకుని రెడీగా ఉంటారు అందరూ. ఒక్కసారిగా అందులో దూకంగానే వెంటనే ఆమెని ఆ కట్టెలతో కప్పేస్తారు. ఇంకా సజీవ దహనం. అట్లాగా ఆమె గిలగిల కొట్టుకున్న దాకా కప్పి ఉంచుతారు. తర్వాత ఒక్కసారిగా పెద్దగా ఏడ్చి అక్కడి నుంచి వచ్చేస్తారు. ఇది ఉత్తరాది వాళ్ళు చేసేది. ఇందాక చెప్పింది మంచగట్టి నెట్టేది దక్షిణాది వాళ్ళు చేసేది. ఈ 2 పక్కన పెడితే మన తెలుగోళ్ళు చేసేది ఇంకొక టైప్ ఉంది. ఒక ఆయన రాశాడు తెలుగోళ్ళు చేసే పద్ధతి. ఇది ఇంకా దారుణం. ఇది ఎట్టో తెలుసా? మీలో కొంతమందికి మనసులో అనిపిస్తుండొచ్చు, దేవా నేను అప్పుడు పుట్టినందుకు నీకు వందనాలు ప్రభువా, ఆ దరిద్రపు రోజుల్లో నేను పుట్టినందుకు నీకు వందనాలు ప్రభువా అనిపిస్తుంటుంది కదా. మన తెలుగోళ్ళు ఇంకొక టైపు. తెలుగోళ్ళు కాల్చడం కాదు, పూడ్చడం చేస్తారు. గుంట తీసి భర్త డెడ్ బాడీని గుంటలో పెట్టి ఆ డెడ్ బాడీకి పక్కనే భార్యకి కూడా ప్లేస్ ఏర్పాటు చేస్తారు. అర్థమైందా? విశాలంగా తీస్తారు గుంట ఇద్దరికి. చనిపోయిన భర్తని, బతికున్న భార్యని భర్త పక్కన ఆ గుంటలో పడుకోబెడతారు. ఆమెను కూడా, చనిపోయిన అతన్ని బతికున్న ఇద్దరిని కలిపి పూడ్చి చేస్తారు. బ్రతికున్న మనిషి గుండెల మీద ఆ మట్టి, అంత బరువైన మట్టి, బండెడు మట్టి ఆ వ్యక్తి మీద పడి ఆ ఊపిరాడక ఎంత విలవెల్లాడిపోయింది. ఒక్కసారి ఆ సన్నివేశంలోకి ఊహించండి. నువ్వు వాక్యం చెప్పకుండా మాకు ఈ దారుణాలు ఏందిరా నాయన అనవాకండి. చెబుతున్నా, అట్లా ప్యాక్ చేస్తారు. కొట్టుకొని చనిపోయింది. ఎంత భయంకరమైన దురాచారాలో చూడండి. ఇవి సాంఘిక దురాచారాలు. ఇట్లాంటి దిక్కుమాల ఆచారాలు కల్పించి ఒక బెంగాల్ ప్రాంతంలో మనోళ్ళు ఉద్యమాన్ని చేపట్టినప్పుడు ఆ బెంగాల్ ప్రాంతంలో ఒక సర్వే నిర్వహిస్తే దాదాపు 700 మంది మహిళలను అట్లా చేసేశారు, కాల్ చేశారు బెంగాల్ ప్రాంతంలో కొద్ది రోజుల్లోనే. ఎంత దారుణమైనటువంటి విషయం చూడండి. కానీ స్త్రీలు దానికి సిద్ధపడ్డారంటే ఇప్పుడు గొప్పతనం ఎవరిదండి? గొప్పతనం ఎవరిది? నీ భర్తను నువ్వు ప్రేమిస్తే నువ్వు ఈ పని చేయాలి అంటే చచ్చిపోవటానికి ఇష్టపడి చచ్చిపోయి చూపించారు.
చచ్చిపోయి చూపించారు.